హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను లేడీ ఫింగర్ కర్రీ చేస్తున్నానమ్మా. బాగా కడిగేసి ఇదిగో ఇలా 1 ఇంచ్ కోసుకొని పెట్టుకోవాలి ఇలా, సరేనా? ఇది తుడిచి మంచిగా కట్ చేసి పెట్టుకోవాలమ్మా, ఓకేనా? 500 గ్రామ్స్ తీసుకున్నాను. బెండకాయ 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. 2 ఉల్లిగడ్డ తీసుకున్నాను చిన్నవి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి ఒక 8 తీసుకున్నానమ్మా, దంచి పెట్టుకున్నాను. జీరా, ఆవాలు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె. నేను 4 టమాటాలు తీసుకున్నానమ్మా, ఇది కూడా మిక్సీలో వేసుకుంటాను. ఇంకా ఈ కొబ్బరి, జీలకర్ర వేంపినాను బాగా, ఇది కూడా మసాలా రుబ్బుకుంటాను, ఇది 2. ఇంకా గరం మసాలా, ఓకేనా? ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను, ఓకేనా? ఇప్పుడు కుక్కర్ పెట్టానమ్మా, స్టవ్ వెలిగించాను. ముందు మనము నూనె పోసుకొని కొంచెం ఎక్కువ పోసుకుందాం, ఎందుకంటే లేడీ ఫింగర్ ఫ్రై చేయాలి, ఒక 5 minutes ఫ్రై చేయాలి. నూనె పోస్తున్నాను. ఫ్లేమ్ ఫాస్ట్గానే పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు బెండకాయ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుందామమ్మా. ఇంకా ఒక 2 minutes ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తీసేద్దామమ్మా. ఇప్పుడు సాజీరా వేసుకుందామమ్మా. గార్లిక్ వేసుకుందాము. ఉల్లిగడ్డ వేసుకుందామా. కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. పసుపు వేసుకుందామమ్మా. సగం స్పూన్ పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామమ్మా. బాగా ఫ్రై కానీ. ఇప్పుడు టమాటా వేసుకుందామమ్మా. ఇప్పుడు స్టవ్ని స్లిమ్ చేసుకుందామమ్మా, ఓకే? ఎందుకంటే ఇది బాగా ఫ్రై కావాలి, నూనె తేలాలి, ఓకేనా? ఇప్పుడు అయింది. మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానమ్మా. కారం పొడి 1 స్పూన్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. నేను మీకు మర్చిపోయానమ్మా, నేను చింతపండు వాడుతలేను, నేను పెరుగు వాడుతున్నాను. స్టవ్ని స్లో చేసేసాను.
ఇప్పుడు పెరుగు వేసుకుందాం మనము, ఒక చిన్న కప్పు నిండా. ఓకేనా? ఇప్పుడు ఈ మసాలాలు వేసుకుందామమ్మ. జీలకర్ర కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా వేసినాం కదమ్మా, పచ్చి వాసన పోయే వరకు మనము స్లిమ్లోనే పెట్టాలి స్టవ్. సరేనా? ఇప్పుడు మనము లేడీ ఫింగర్ వేసుకుందామమ్మా. ఇప్పుడు మసాలా రుబ్బుకున్నాను కదమ్మా, ఆ గ్రైండర్ ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి కడుక్కుంటున్నాను. ఇందులో పోసుకుందాం. ఇప్పుడు బాగా కలపండి. కలిపేసి చూడండి ఉప్పు అంత సరిగ్గా ఉందా, పులుపు, ఉప్పు. గరం మసాలా వేసుకుందామమ్మా. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకుందాము. ఓకేనా? మిక్స్ చేయండి బాగా. ఇప్పుడు స్పూన్ చేస్తున్నాను, నాకు ఉప్పు అంతా సరిగ్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు 1 విజిల్కి ఆఫ్ చేసేద్దామమ్మా. 1 విజిల్కి మూత పెట్టుకున్నాను. ఫ్లేమ్ హై చేయండి. ఇప్పుడు మూత తీస్తున్నానండి. చూసారా ఎలా ఉంది? ఇప్పుడు చూడండి అమ్మా, అయిపోయింది. నూనె తేలుతుంది చూసారా? ఇదిగో, నాకు ఇంతనే గ్రేవీ కావాలి. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా నీళ్ళు పోసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? నాకు ఇంతే కావాలి థిక్నెస్. సరేనా? ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. అయిపోయిందమ్మా. ఈ లేడీ ఫింగర్ బెండకాయ చాలా మంచిదమ్మా. చిన్నపిల్లలకి మెమొరీ చాలా లెక్కలుగా రావాలంటే బెండకాయ వారానికి 2 సార్లు తినండి. సరేనా? ఇందులో చాలా విటమిన్స్ కూడా ఉందమ్మా. విటమిన్ ఏ ఉంది, సి ఉంది, కే ఉంది, B6 ఉంది. ఇది మనకు అన్నం తింటే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది. హార్ట్కి కూడా, గుండెకి కూడా చాలా మంచిది. ఓకేనా? ఈ కూర చేసుకొని వారానికి 2 సార్లు తినండి. ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.